ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పిడుగు హరిప్రసాద్ అన్నారు. జనసేన ఆవిర్భావ దినోత్సవం కోసం ఇప్పటం ప్రజలు భూములు ఇచ్చారని అన్నారు. భూములు ఇచ్చినందుకు కక్ష కట్టిన వైసీపీ నేతలు 53 ఇళ్లను కూల్చివేశారని గుర్తు చేశారన్నారు. ఆ సందర్భంగా వెళ్లిన పవన్ కళ్యాణ్ బాధితులకు అండగా నిలిచారన్నారు. మరోసారి వస్తారని స్థానికులకు హామీ ఇచ్చిన పవన్ ఇవాళ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నారని కొనియాడారు. మూడేళ్ల క్రితం సరిగ్గా 1922లో జనసేన ఆవిర్భావ సభ జరిగిన ప్రాంతం ఇది. ఆ రోజున ఆ సభ జరుపుకోవడానికి ఇక్కడ గ్రామస్తులందరూ సహకరించి వారి వారి స్థలాలను ఇచ్చారన్న ఒక అక్కసుతో ఆనాటి వైసీపీ ప్రభుత్వం ఈ ఊర్లో 53 ఇళ్లను కూలగొట్టింది. ఆ విషయం తెలుసుకొని చలించిపోయిన పవన్ కళ్యాణ్ గారు ఎన్ని ఆంక్షలు ఉన్నప్పటికీ అదే సందర్భంలో ఈ ఊరు సందర్శించి ఇళ్ళు దెబ్బతిన్న ఇళ్ళు కోల్పోయిన ప్రతి ఒక్కరికి తన వంతుగా ఆర్థిక సహాయం చేసిన సంగతి మనందరికీ గుర్తుండే ఉంటుంది. ఆనాడు నాగేశ్వరమ్మ గారు మరింత ధైర్యంగా ముందుకొచ్చి ఈ పవన్ కళ్యాణ్ గారిని నేను పెద్ద కొడుకుగా స్వీకరిస్తున్నాను, ఆయన నా పెద్ద కొడుకు అని ప్రకటించి ఆవిడ తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు. ఆనాటి నుంచి నాగేశ్వరమ్మ గారితో పవన్ కళ్యాణ్ గారి అనుబంధం కొనసాగుతూనే ఉంది. ఆవిడ పరిస్థితి ఈ మధ్యకాలంలో తెలుసుకున్న పవన్ కళ్యాణ్ గారు చెల్లించిపోయి 2 కొడుకులు చనిపోయారు. ఉన్న ఒక్క కొడుకు క్యాన్సర్తో బాధపడుతూ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. మనవడు డిగ్రీ చదువుతున్నప్పటికీ కొంత వైకల్యం ఉండటం వల్ల అతని పరిస్థితి కూడా ఇబ్బందికరంగానే ఉంది. ఎవరైతే ఈ సాయి మన వైకల్యంతో బాధపడుతూ చదువుకుంటున్న మానవుడు సాయికి ₹1,00,000 అందజేశారు. 3 ఏళ్ల క్రితం సరిగ్గా 1922లో